అదేనా మేడం పోయి చూడండి. కాదండి, తమిళనాడులో ఉంది. ఇక్కడ ఇది కూడా కబ్జా చేసినట్టు కదా మేడం, అది అవునా? అవునంటున్నారు. మేమంటే అవును అంటున్నారు, అవును అంటా అనే రావాలి. మీరు కూడా అట్లా అంటే ఎట్లా మేడం? అంటే నాకు అథెంటిక్ గా తెలియాలి కదండి, తెలియంది నేను ఎట్లా అంటాను. సరే అది పోనీ కానీ మీ మ్యారేజ్ ఏ సంవత్సరంలో అయిందన్నారు? 94 అండి. 94. అప్పుడు 94. అప్పుడు మీ పెళ్లికి విఐపీలు ఎవరెవరు వచ్చారు? ఒక చంద్రబాబు గారు తప్ప అందరు వచ్చిండ్రండి. అవునా? అంత అంటే మీ నాయనని చూసి చంద్రబాబు పిలవలేదా? కేసీఆర్ని చూసి ఆగురాబాయ్ మీ నాయనని చూసా కేసీఆర్ని చూసా? ఇద్దరిని చూసండి, అవునా? ఇద్దరిని చూసి. ఇప్పుడు నాకు చెప్పండి, చంద్రబాబు పిలవలేరా? ఆయన ఎందుకు రాలే? ఏమోనండి మరి అప్పుడు ఏముండేనో. మేమంటే రాలే, మాకైతే పిలవలేదు కాబట్టి మేము రాలే. ఇప్పుడు చంద్రబాబు కూడా నా పిలవలేదు. కొడుకు పెళ్లికి పిలుస్తాను మిమ్మల్ని. కొడుకు పెళ్లికి వద్దు తీవా? పెద్ద కొడుక చిన్న కొడుక? పెద్ద కొడుకు పెళ్లికి. ఓకే డన్. ఇద్దరు కొడుకుల పెళ్లికి ఇద్దరిని పిలుస్తాను. కంపల్సరీ. పార్సల్ తీసుకుపోవచ్చు కదా మేడం వచ్చి. అప్పుడు ప్రగతి భవన్ నుంచి ఎంతమంది వస్తారు? చూడాలి అప్పుడు. అప్పుడు మీరు అనుకున్న ఆ షొక్కుని అంటే పిలువారా? ఆలయం పిలువారా? ఇందాక నా ఎడమకాలు చెప్పు కింద పెళ్లి కూడా, దుమ్ముతో సమ. పెళ్లికి? నా గేట్లకు ఎంటర్ అయ్యే క్యాలిబర్ లేని వాళ్ళు నా కొడుకు పెళ్ళికి నేను ఎట్లా ఆహ్వానిస్తా అండి? నా ఎడమకాలు చెప్పు కింద దుమ్ము అనుకున్న వాళ్ళని చెప్పు కింద దుమ్ము దులుపుకుంటాం కానీ దాన్ని రాసుకుంటామా? మంచి స్ట్రాంగ్ మొత్తం చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. ఇంత స్ట్రాంగ్ మహిళని ఎక్కడ చూడలేదు నేను, ఇంత స్ట్రాంగ్. అట్లా కాదు నిజంగా మేడం. మీ మీ ఏదో కొన్ని ఫామ్ హౌస్ ఏదో కొంచెం కబ్జాలో పెట్టినట్టు అంటున్నారు, కరెక్టేనా? దానికోసం ఏమైనా దూరం పెట్టింది? ఫామ్ హౌస్ కాదండి, నాకు ఒకటి క్వారీస్ ఉండే గ్రానైట్ ఏరియాలో ఓకే. ల్యాండ్ ఉంది. నా ల్యాండ్లో అండర్ గ్రౌండ్లో గ్రానైట్ ఉంది. అది ఉన్నది 2.5 ఎకరాలే. దాని పక్కకు గవర్నమెంట్ క్వారీస్ ఉన్నాయి. ఆ క్వారీస్ వీళ్ళు లీజుకు తీసుకున్నారు, ఈ శకుని అండ్ టీం వాళ్ళు. ఓకే. ఇబ్బంది చేసిండ్రు, ఎంక్రోచ్ అయ్యి అంత స్క్రాప్ అంతా పడేసి ఇబ్బంది చేసి. ఇది సీఎం అయినాక సీఎం కాకముందు? సీఎం కాకముందు నుంచే నడుస్తుంది, సీఎం అయినాక కంప్లీట్గా ఎక్కువ చేశారు. ఇప్పుడు నేను మీడియాలో మాట్లాడితే ఒక నాది కానీ అట్లా 1000 మంది కబ్జాలు అవుతున్నాయండి. మీరు అసలు మీరు వాళ్ళ రిలేషన్ నుండి మీరు తీసుకున్నారంటే మామూలు విషయం కాదు. మా మామూలు ఎంత పోతుందో మరి ఈ లెక్కన. అంతే కదా, అదే ఆ విషయమే ప్రజలకు తెలియాలని నాది నేను వెనక ముందో కాపాడుకుంటా. ఆ ఫైట్ చేసేంత సత్తా నా దగ్గర ఉంది. ఎట్లా తీసుకోవాలి, నాది నేను ఎట్లా కాపాడుకోవాలనేది నాకు ఉంది. కానీ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియాలి, నాన్ని ఇంత ఇబ్బందులు పెట్టే తెలంగాణలో ఉన్న ఇక పేదవాళ్ళనందరినీ కూడా ఇట్లనే 1 ఎకరం ఉన్న వాళ్ళను ఏ రకంగా వాళ్ళకు ఇబ్బందులు చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలకు సామాజికంగా అందరికీ తెలియాలి కాబట్టి నేను అందుకే నేను కూడా ఇక్కడ చదువుకోలేదు మేడం, నాకు కూడా ఇక్కడ కబ్జా చేస్తారని చెప్పేసి. ఎవరు? వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. నువ్వు చేయకపోతే చాలు మందిది. ఏం చేస్తాను పాపం తను చేసేటట్టున్నారండి. అట్లా మీరు ఇప్పుడు మీరు ఇంత అమాయకంగా మీరు చూస్తే అసలు మీరు చూస్తే మాత్రం అమ్మో ఆమె జోలికి పోతారా టైప్లో ఉంటారు మీరు చూస్తే. అవునా? మీ జాగానే కబ్జా పెట్టిండ్రు, ఇది మీకు కారు వెళ్ళారు. వాళ్ళు చేసే దృష్టికి పోలేదు. ఇది నేను ప్రెస్ మీట్ పెట్టినాక తెలుస్తుంది కదండి, అమ్మో ఈమె జోలికి పోవద్దని అంత టెర్రరిస్ట్ ఏం కాదండి నేను. ఎట్లా కనిపిస్తుంది మేడం? మంచిగా టాకింగ్ పవర్ బాగుంటుంది మేడం. దీనికి ఎవరో నీకు టాకింగ్ పవర్ ఉంటుందిలే కానీ మేడం. అయితే దీని గురించి మాట్లాడదాం ఒకసేపు. ఈ కవితమ్మ గురించి, ఆమె అసలు ఎక్కడ కనబడలే. మొన్న ఈ స్కామ్ అయినప్పటి నుంచి, ఆమె మీద లిక్కర్ కేసు వచ్చినప్పటి నుంచి మొన్న ఒక్కసారి కనిపించింది మునుగోడులో గెలిచినప్పుడు. ఏదో మాట్లాడినట్టు ఉంది టీవీలో, మేము మా ప్రజలందరూ మా సపోర్ట్ ఉన్నారు, మా పార్టీకి సపోర్ట్ ఉన్నారని చెప్పేసి. అంతవరకు ఆమె ఎందుకు కనబడలేదు మేడం ఎన్ని రోజులు? మరి ఆమె ఏం లేనప్పుడు ఏమో కేసీఆర్ గారు ఇన్ఛార్జ్లు వేసిన వాళ్ళు వెళ్ళిండ్రు, ఈమెకి ఏ బాధ్యత అప్పచెప్పలేదు కాబట్టి కనపడలేదు. అసలు ఎక్కడ వెళ్ళలేదు అంటే వెళ్ళలేదు. అప్పటికే వెళ్ళిపోయింది కాంగ్రెస్ నుంచి. నేను మునుగోడుకు వెళ్తే వేరే రకంగా ఉంటుంది. వెళ్తే ఏ పార్టీ తరఫున వెళ్ళేవాళ్ళు? కాంగ్రెస్ తరఫు నుంచి కదా. అసలు డిపాజిట్ అసలు 16,000 ఓట్లు ఏదో చిన్న బడ్జెట్ అండి అది. పాపం అంత తక్కువ ఏం రాలేదండి, 23 ఏమో వచ్చినట్టున్నాయి శ్రావంతికి. 23,000 చేంజ్ ఏమో వచ్చినట్టున్నాయి. ఎందుకంత ఘోరంగా ఓడిపోవడం కాంగ్రెస్? కర్నూలు సాగుకు 1,00,000 కారణాలు అన్నట్టు అక్కడ శ్రవంత్ తోటంకి చాలా కారణాలు ఉన్నాయి తెలిసింది. ఇప్పుడు తెలిసాక చర్యలు తీసుకునేది ఉందా, లేకపోతే లైట్ తీసుకుంటారా మళ్ళీ వచ్చే ఎలక్షన్ దాకా? లైట్గా ఎందుకు తీసుకుంటారండి, రెక్టిఫై చేసుకోవాలి కదా. రెక్టిఫై ఈ పాటిగా చేసుకోవాల్సింది. అన్నీ తెలుసు, సంగతులన్నీ తెలుసు, తెలిసినా కూడా గచ్చిపోయినారు, ఓడిపోయింది ఆమె. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ కూడా చూద్దాంలే అనుకుంటే మళ్ళీ అట్లే అవుతుంది. ఈసారి అట్లా జరగకపోవచ్చు. అందరూ కలిసి సమిష్టిగా, అంటే ఇంక అప్పుడు సమిష్టిగా పనిచేయడానికి కూడా ఉండదు, ఎవరిది సీటు వాళ్ళే చేసుకోవాలి కాబట్టి. కాకపోతే స్థానికంగా అందరినీ సమన్వయం చేసుకోవాలి. ఈయన కొంచెం మార్పు వచ్చింది, ఈయన దూరంలో రాహుల్ గాంధీ ఆలోచించే ధోరణిలో. మొన్న ఇప్పుడు ఇక్కడ స్పీచ్ చేసిండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో,
అప్పుడు బాగా తెలిసింది ఈయన బాగా స్ట్రిక్ట్గా ఉన్నాడు, పద్ధతిగా ఉన్నాడు, ఎవరైనా ఎంత సీనియర్ అయినా సరే ఉల్టా మాట్లాడితే తీసిపడినారట్టుగా అన్నాడు. అవును ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా అవుతాడు ఈ మునుగోడ ఎలక్షన్స్ తర్వాత. అవును బాగా ఖర్చు పెట్టినంట కదా మేడం, పైసలు బాగా అన్నారు. వాళ్ళు ఓటుకు 5,000 పైన ఇచ్చారంట టీఆర్ఎస్ వాళ్ళు. 4 గంట ఇలా 5 అంట. అట్లా ఏమోనండి, తులం బంగారాలు అన్నారు, 40,000 అన్నారు. కాంగ్రెస్ లేదండి. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కూడా ఇస్తున్నారు ఇయ్యాల పైసలు ఇలా, అందుకని ఒక్క రూపాయి కాంగ్రెస్ వాళ్ళు అనలేదండి, ఉమ్. వేరే పార్టీ నాయకులు అన్నారు, ఉమ్. వేరే వేరే పార్టీలు అన్నారు. కాంగ్రెస్ అని మీరు మొత్తం ఎన్ని పార్టీలో పనిచేశారు మేడం? ఎన్ని పార్టీలో పనిచేయలేదండి. నేను పనిచేసింది ఒక పార్టీ, ఫస్ట్ టీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి తర్వాత ఇక్కడికి వచ్చాను అంతే. టీఆర్ఎస్ మీకు అప్పట్లో ఏం పోస్ట్ చేయాలి? ఎమ్మెల్యే టికెట్ అడిగారా మీరు? నేను అడగలేదండి, బాబాయ్ కాబట్టి నేను సపోర్ట్ చేశాను. హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేసిండ్రు 2009లో. ఎక్కడి నుంచి? కరీంనగర్ నుంచే. కరీంనగర్ ఆల్రెడీ వీలే కదా ఉన్నది, మొత్తం కంచుకోట కదా కరీంనగర్ కేసీఆర్. అంటే అప్పటి వరకు కేటీఆర్ కవిత ఇంకెవరు లేరు కదండి, అప్పుడే కేటీఆర్కి ఇచ్చారు కదా సిరిసిల్ల 2009లో. అంటే మీకు అడిగారు, మీ హస్బెండ్కి అడిగారు ఎమ్మెల్యే టికెట్? నేను అడగలేదండి, నేను అడగలేదు. మీ హస్బెండ్కి అడిగారు? హస్బెండ్కి ఆయనకు ఇంట్రెస్ట్ ఉండే, ఆయనకు కావాలని నేను కూడా అడగలేదు బాబాయ్ని. ఆయనకు కావాలని ఇంట్రెస్ట్ ఉండే, కాకపోతే విజయశాంతి గారు వస్తారన్నారు, ఒకసారి కేసీఆర్ గారు పోటీ చేస్తారన్నారు, వాళ్ళు ఎవరు రాకుండా తను చేయాలనుకున్నారు. లాస్ట్ మినిట్లో వినోదన్నం తెచ్చి చేపించారు. ఒకవేళ మీ హస్బెండ్కి ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా, ఎంపీ టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మన పార్టీ, మన ఇంటి పార్టీ, బాబాయ్ మనోడు అని పనిచేసాం ఏం ఆశించకుండా. కానీ ఏం ఆశించకుండా పనిచేసినా కానీ వీళ్ళు మాకు ఎక్కడ థ్రెటన్ అవుతారు అనే దాంట్లో మొత్తానికి మమ్మల్ని సైడ్ చేసేస్తే వాళ్ళకి ఈజీ ఉంటుంది అనే దాంట్లో ఈ మాఫియా పనిచేసింది. చాలా మంది బయట సక్సెస్ అయినా మేడం వాళ్ళు మరి? ఏం సక్సెస్ అంటే ఇట్లా దోచుకోవడంలో సక్సెస్ అయిపోయింది అంతే, అదే కదా వాళ్ళకి కావాల్సింది. అట్లెట్లా సక్సెస్ అయినట్టు అండి? మిమ్మల్ని పక్కన పెట్టడం తెలంగాణ తెచ్చుకున్నదే ఎందుకు? ఆ తెలంగాణ పేరు మీద దోసుకున్నారు వీళ్ళు, ఆ సొమ్ము దోసుకున్నారు, తెలంగాణ పేరు మీద దోసుకున్నారు వీళ్ళు. బందిపోట్లలాగా కూడా దోసుకోలేదు. అట్లాంటి దొంగతనం అయితేనన్నా గతి లేక దొంగతనం చేసిందంటారు. కానీ తెలంగాణ పేరు మీద 1,200 మంది విద్యార్థులు అమరులైనరు. ఆ కుటుంబాలు, అమరులైన కుటుంబాల పేరు మీద దోసుకున్న సొమ్ము కాదా ఇదంతా? అందులో ఎట్లా సక్సెస్ అయినట్టు అండి? ఎందరు ఆర్తనాదాలు ఉన్నాయి, ఎందరి తల్లుల కన్నీళ్లు ఉన్నాయి, ఎందరి తల్లుల కడుపు కోతున్నది. మా రాజకీయంలో అన్ని కబ్జా చేసుకుందాం అనుకున్నాం, చేసుకున్నాం. అది సక్సెస్ అన్నారండి. సక్సెస్ అని ఎట్లా అంటారు? కష్టపడి పనిచేసి రిజల్ట్ తెచ్చుకొని ప్రజలతోటి మెప్పు పొందినప్పుడు దాన్ని సక్సెస్ అంటారండి. అది పిచ్చోళ్ళు అంటారు, కష్టపడి సక్సెస్ చేసి ఇంత కష్టపడి సంపాదించారు. కేసీఆర్ అనే వ్యక్తి ఒక పార్టీ సృష్టించి కొట్లాడి, ఆయన మైండ్ తోటి కొట్లాడిండా, కాల్జేలతో కొట్లాడిండా, ఎట్లనో కొట్లాడి అందరినీ సమన్వయం చేసుకొని అందరి సహకారంతో కొట్లాడి తెలంగాణ తెచ్చిన అని చూపించండి, అది సక్సెస్ అంటారు. కానీ 1,200 మంది అమరుల పేరు మీద, తెలంగాణ అనే అక్షరాల పేరు మీద దోసుకొని దాన్ని సక్సెస్ అంటారండి. దాన్ని రాజకీయం అన్నారు, సక్సెస్ అన్నారు, రెండు అన్నారు. సరే అదంతే కదా. అది ఏమంటారు, అది భూముల రిజిస్ట్రేషన్ ఏమంటారు పెట్టిన కొత్త పేరు, ధరాత్రి ఆ రాత్రి ఏదో పెట్టిండే భూమి రిజిస్ట్రేషన్, ధరణి. దాని గురించి అది కావాలని పెట్టినట్టు అందరూ అనుకుంటున్నాం మేడం, పబ్లిక్ అంతా. మేము అది నిజమేనా? పాత అకౌంట్లన్నీ వాళ్ళ అకౌంట్లలో వేసేసుకుంటున్నట్ట. ఒక్కొక్క ఎమ్మెల్యేలు అందరికి 100 ఎకరాలు ఉన్నాయంట కదా. అవునా మేడం? 100 తక్కువ అండి, ఎక్కడ 100 తక్కువ. వాళ్ళ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ స్థాయి వాళ్ళకే 20-25 ఎకరాలకు తక్కువ ఎవరికి లేదు. ఇంకా ఎమ్మెల్యేలకు ఏం పొందండి? ఇంకా మీరు 100లోనే ఉన్నారు. సస్తే అంత అది ఎవరు పోతుందో కూడా తెలియదు. ఎందుకు ఇంతగానో మీరు ఇందాకే అన్నారు కదా, అది సక్సెస్ అని అంటే దోసుకోవడం వాళ్ళే అది అని. అట్లాగే వీళ్ళు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు వీళ్ళు సరి చేసుకుంటున్నారు. రేపు కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తారో ఇవ్వరో, ఇచ్చిన గెలుస్తామో గెలవమో, మరి దోసుకున్నదంతా దోసుకున్న విషయం ఆయన తెలుస్తుంది, తెలుస్తుంది. కానీ గచ్చిపోయిందుకున్నారంటే వీళ్ళు టైట్ చేయనికే రేపు వీడు కొంచెం ఒకరు మాట్లాడినంటే అది కేసు బయటకు వస్తుంది. అంటే ఇమీడియట్ గా తెలియట్లేదు కేసీఆర్ కి, మెల్లగా తెలుస్తుంది. తెలుసుకున్నాక టైం చూసి నొక్కి పెడతాడు. ఆయన నొక్కి పెట్టడానికే లూజ్ గా వదిలినట్టుంది. ఇప్పుడు మీరు ఎంతమంది? మీ నాయనకు కన్నారావు గారు, మీరు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన పేరు వంశీధర్ రావు. ఆయన ఏం చేస్తాడు? కేసీఆర్ దగ్గర ఉంటాడు. ఒక మెంబర్ ఉన్నాడు అక్కడ కేసీఆర్ దగ్గర.
అందరు అధికారం సైడే ఉన్నారండి. వాళ్ళ అధికారం సైడ్ ఉన్నారు, ప్రగతి భవన్ సైడ్ ఉన్నారు, నేను ప్రజల సైడ్ ఉన్నా. మరి కన్నారావు గారు ఎందుకు దూరం ఉన్నారు మరి? కన్నారావు కూడా అదే బ్యానర్ మీద ఉన్నాడు కదా, టీఆర్ఎస్లో ఉన్నాడా? టీఆర్ఎస్ బ్యానర్ మీదే ఉన్నాడు కదా ఆయన కూడా. ఏ నుంచి మాట్లాడిండు మధ్యలో కొన్ని రోజులు? వాళ్ళందరు పవర్ సైడ్ ఉన్నారండి, నేను పబ్లిక్ సైడ్ ఉన్నా, క్లియర్. మరి కన్నారావు గారు ఇంతవరకు ఎమ్మెల్యే కాలేదు, మంత్రి కాలేదు, మరి కనీసం బీఫామ్ టికెట్ కూడా ఇవ్వలేదు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు మరి టీఆర్ఎస్లో ఉంటే? ఏం చెప్పాను మీకు ఇందాక, ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. గవర్నమెంట్ ఫామ్ చేసినాక రాకపోతే ఇంకెందుకు? ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని చేసుకుంటూ వస్తున్నారు కదా, 1 by 1. ఫస్ట్ 2009లో కేటీఆర్ అయిండు, 2014లో కవిత అయింది, 2009 కంటే ముందు హరీష్ అయిండు, 2014 కవితన, ఆ తర్వాత సంతోష్ అయిందా రాజ్యసభ. అట్లా ఒకరిని చేస్తూనే ఉన్నారు కదా. ఇంకా టైం ఉంది అట్లా కన్నారావు గారికి. ఇక కన్నారావుకి వస్తుందో రాదో అనేది ఇక మనకు తెలియదు ఆ విషయం. చికోటి ప్రవీణ ఆయన సంగతి, ఆయన కూడా ఏదో గ్యామ్లింగ్ ఆయన చేస్తుంట, పత్తలాటలు, క్యాసినో. ఈ మాటలు మర్చిపోతున్నాను. ఈ క్యాసినో బాగా ఆడుతుండేంట కదా ఆయన అప్పట్లో. చాలా మంది ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు చాలా మంది విఐపీస్ అందరు ఉన్నారంట. అవునా? అది కావాలని గట్టిగా ఎలక్షన్స్ అంట, అది మునుగోడు ఎలక్షన్స్ వస్తుందని చెప్పి టీఆర్ఎస్ టైట్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆటకావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా ఆడుతుందండి? నిజమే ఉంటుందా? బయటికి వచ్చింది కదా అంతా, ఇంకా నిజం లేకపోవడానికి. మళ్ళీ ఆయన బాగా చాలా ఛానళ్ళకి ఇంటర్వ్యూస్ మా దగ్గర ఏం లేదు, అట్లనేది ఏం లేదే. మా అందరు మంత్రులను చూడ, ముఖ్యమంత్రులని కూడా చూడ, అందరి పేర్లు చెప్తాను ఎందుకన్నాడు, ఏం లేకుంటే అన్నాడు. ఆయన పెద్ద ఫామ్ హౌస్ ఉంది, పెద్ద రకరకాల జంతువులు ఛానల్ చూపించిండు. ఇన్ని రకాల జంతువులు ఆయన దగ్గర ఉన్నాయి. చికోటి ప్రవీణ్ దొక్కంది మనకు కనిపిస్తుంది, కానీ ఇంకా చీకటిలో ఇంకెంత మంది ఫామ్ హౌస్లలో ఏం భాగవతాలు నడుస్తున్నాయి, ఏమేమి బందీ అయి ఉన్నాయి, ఏమేమి బంధనాలు చేసిండ్రు అనేది వెలుగులకు రావాలా. అంటే ఉన్నాయి, ఎట్లా ఉండొచ్చు కదా, ఉన్నాయి. చికోటి ప్రవీణ్కి ఆ టీఆర్ఎస్ పార్టీ మధ్యలో సంబంధం ఏంటి? ఎవరు బయటికి వస్తే వాళ్ళకు ఈ టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి సంబంధం ఏంది అంటారు. టీఆర్ఎస్ పార్టీలు ఉన్న ప్రతి ఒక్కరితో సంబంధాలు ఉన్నాయి. ఇంకోటి అంటారు మేడం, టీఆర్ఎస్ బీఏపీ ఇద్దరు కలిసి నాటకాలు చేస్తున్నారు, కాంగ్రెస్ తోటి సపరేట్ ఉంది, వీళ్ళిద్దరేమో నువ్వంటే కోపం ఇద్దరు యాక్టింగ్ చేస్తున్నారు అని అంటారు. అది నిజమేనా మేడం? అది అంటారు అట్లా. అంటే మీరు అన్ని తప్పించుకుంటే ఎట్లా మేడం? మేమంటే పబ్లిక్ క్లియర్ గా మాట్లాడుతున్నారు. మీకు కూడా చాలా విన్నారు. చాలా మేమేదో కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడదామే, కుండలే బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు అని ఎటుపడితే మాట్లాడను, పక్కా కరెక్ట్ మాట్లాడతాను. అవి మాట్లాడాలి కరెక్ట్. అయితే ఇప్పుడు నేను అడిగినా మర్చిపోయాను, మీరు చేసిన గడవల్ల నేను అడిగినా మర్చిపోయాను. సరే, నెక్స్ట్ మేడం, నెక్స్ట్ బీజేపీలు ఏమంటున్నారు అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మేమే ఫామ్ చేస్తున్నాం అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు మేము ఫామ్ చేస్తున్నాము, వాళ్ళకి రావు సీట్లు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు దిక్కు మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అంటారు. ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? హంగ్ వస్తుందని అనుకుంటున్నారు. హంగ్ వస్తుందని? అది రాదు, ఇది రాదు, హంగ్ వస్తుంది. అచ్చా, మన కేసీఆర్ సార్ గంటల సేపు లెక్చర్ ఇచ్చిండు, అందరూ కూర్చోబెట్టి ఏదో వీడియోలు చూపించిండు 3 గంటల సేపు. అది నిజమా? నలుగురు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.